హాయ్ అండి. నేను కేరళ కొచ్చిలో ఉండేటప్పుడు 3 మంత్స్ అయితే బేకింగ్ క్లాసెస్ నేర్చుకున్నాను. కోర్స్ అయిపోయాక ఎగ్జామ్ తర్వాత రికార్డ్ సబ్మిట్ చేశాక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఇచ్చాక చిన్న బిజినెస్‌లా స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చారనమాట. 2 కేజెస్ చాక్లెట్ కేక్. పాప పేరు చేష్ట అనమాట. ఫస్ట్ బర్త్‌డే. తిన్నాక అక్కడ వాళ్ళందరూ టేస్ట్ చాలా బాగుందని చెప్పారు, వచ్చిన గెస్ట్స్ కూడాను. తర్వాత ఇదొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ టేస్ట్ కోసం అయితే అడిగారనమాట. బ్లాక్ ఫారెస్ట్ అయితే చేశానంట. ఇంట్లో తినడానికే కదా అనుకొని సింపుల్ డిజైన్ చేశాను. ఎలా ఉంది అని అడిగితే నేను తినలేదు, మా వైఫ్ బాబాయ్ తినేశారు అని చెప్పారనమాట. ఇది వచ్చేసరికి ముందు 2 కూడాను ఎగ్లెస్సేనండి. ఇది కూడా ఎగ్లెస్ వెనిలా స్పాంజ్. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వదిన వాళ్ళు పిల్లలు ఉన్నారనుకొని అయితే చేశానమాట. కొంచెం వాటర్ పడి అది కరిగిపోయింది. తర్వాత ఇది నా బర్త్డేకి సింపుల్గా కేక్ చేసేసాను. పెద్దగా ఏంటి ఇద్దరమే ఉంటాం కదా అనుకుని సింపుల్గా పైనాపిల్ ఫ్లేవర్ ఎగ్లెస్ అయితే చేశానమాట. ఇంకా నాకు ఆ రోజు ఇంట్రెస్ట్ లేకుండే కేక్ చెయ్యాలనుకొని, సో ఏదో ఒకటి చేద్దాంలే అనుకొని సింపుల్గా ఇలాగ చేస్తాను. కాకపోతే చూడడానికి లుక్ అయితే. తర్వాత వచ్చేసి నా బర్త్డేకి ఎలా ఇగ్నోర్ చేసినా మా హస్బెండ్ బర్త్డేకి ఇగ్నోర్ చేయలేను కదా. ఏదైనా స్పెషల్గా చేద్దామా అనుకొని పినాటా కేక్ అయితే చేశాను అనమాట. లోపల రెడ్ వెల్వెట్ బెంటో కేక్ పెట్టాను. పైనకి ఇలాగ చాక్లెట్ మౌల్డ్ పెట్టుకున్నాను. చూసైతే చాలా బాగుందని చెప్పారు. ప్రతిసారి కేక్ కట్ చేసే బదులు ఇలా చేస్తే భలే ఉంది కదా అనుకుని అన్నారు. ఆ రోజు నైట్ 12కి అయితే అది కొయించాను. నెక్స్ట్ డే ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశాము. చేసేటప్పుడు 1/2 kg చాక్లెట్ కేక్ అయితే చేశాను అనమాట. దాని మీద నేను డుడ్డు అని పిలుచుకుంటాను కదా, సో డుడ్డు అనుకొని నేమైతే ప్రింట్ చేసి చాక్లెట్తో తయారు చేశాను అనమాట. అది తయారు చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చి ఇది మా హౌస్ ఓనర్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట వాళ్ళ పాప బర్త్డేకి. తన పేరైతే మిన్ను. ఆ పాప చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. తన కోసం అనుకొని ఇదైతే చాక్లెట్ కేక్ అండి. పైనవన్నీ నేనే చాక్లెట్తో రెడీ చేసుకున్నాను అనమాట. ఆ రోజు నైట్ అయితే చేశాను. ఆ పాపదైతే 7th బర్త్డే అనమాట. ఇది టేస్ట్ చేసి బాగుంది అని చెప్పారు. మా హస్బెండ్ అయితే సైలింగ్కి వెళ్ళిపోయాక నేను ఊర్లో ఉన్నాను కదా, అక్కడైతే మా ఫ్రెండ్ అయితే ఒక కేక్ ఆర్డర్ ఇచ్చాడనమాట. 2 ఇచ్చాడు. ఇంకో వీడియో మిస్ అయ్యింది బ్లాక్ ఫారెస్ట్ది. ఇది అయిపోతే పైనాపిల్ పేస్ట్రీ అనమాట. ఎగ్తో చేశాను. ఇలా చేస్తామని అస్సలు అనుకోలేదు అనుకుని అన్నాడండి మా ఫ్రెండ్ అయితే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడాను చాలా బాగుందిరా, హోమ్ మేడ్ అయినా సరే చాలా బాగుంది అని చెప్పారు. తన సైలింగ్ నుంచి వచ్చాక నేను మళ్ళీ కేరళ వెళ్ళిపోయాను. ఇది హాఫ్ బర్త్డే కేక్ ఆర్డర్ వచ్చింది, చేశాను. థ్యాంక్ యూ.